హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు అందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో ఏంటంటే మెంతికూర పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. అయితే వీడియో చూసే ముందు ఏంటంటే మీరు ఎవరైనా నా వీడియో కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మెంతికూర పప్పు ఎలా చేయాలంటే నేను 2 రకాల పప్పులు తీసుకున్నాను ఫ్రెండ్స్. అదేంటంటే ఎర్రకందిపప్పు, మామూలు కందిపప్పు. ఆ రెండింటిని ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని ఆ రెండు కూడా బాగా వాష్ చేసుకోవాలి. 1 or 2 టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత 1 కప్కి 2 కప్స్ వాటర్ వేసుకొని అందులో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేయాలి. ఆయిల్ వేసిన తర్వాత అందులో మనం ముందుగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు, మెంతికూర వేసి ఒక 5 విజిల్స్ వేయించాలి. తర్వాత కుక్కర్ చల్లారిన తర్వాత కుక్కర్ ఓపెన్ చేసి మెత్తగా మెదుపుకోవాలి. మెదుపుకున్న తర్వాత చింతపండు వాటర్ వేసుకోవాలి. అది వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని అందులోకి సాల్ట్, కారం, పసుపు వేసి బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఆ తర్వాత కరివేపాకు, కొత్తిమీర వేసుకొని ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. ఉడకనిచ్చిన తర్వాత తాలింపు వేసుకోవాలి. తాలింపు దినుసులు కరివేపాకు, వెల్లుల్లి, ఎండుమిరపకాయలు వేసి తాలింపు వేసి అందులో కొంచెం ఇంగువ కూడా వేసుకొని తాలింపు పెడితే చాలా బాగుంటుంది. మెంతికూర పప్పు రెడీ అయిపోయినట్టే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.